నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ నగరం సూర్యకళ మందిర్లో వైఎస్ఆర్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. అంజనా జూనియర్ కళాశాలలో గంజాయి వద్దు గౌరవంగా బతుకుతామని నినాదాలు చేస్తూ ర్యాలీ. కోటమండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఐఎస్టీలో 10వ ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ 9వ వార్షిక శిక్షణ శిబిరం. కోట పట్టణంలో వెలిసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు. కాకినాడ నగరం సూర్యకళ మందిర్లో వైఎస్ఆర్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గుడిసెల కన్నబాబు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్సీలు రాజు అనంతబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి తోట నరసింహం, యనమల కృష్ణుడు, దౌలి రుద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిపాలనలో కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమల్లో విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ కార్యాలయంగా నిర్వహించారు. అన్ని జిల్లాల నాయకులు ప్రధానంగా కోఆర్డినేటర్లు అందరూ కూడా ముందుగా ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఆ కార్యక్రమం పేరు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో. అంటూ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు చేస్తూ ఆ కార్యక్రమం పేరు ఉంటే చంద్రబాబు స్ఫూర్తి వాసం గ్యారంటీ. ఇది కార్యక్రమం పేరు. చంద్రబాబు అధికారంలో వచ్చి ఏడాది ఆయన కోటలు కట్టి అన్ని పార్టీలు చేర్చుకొని ఒక్క తెలంగాణ ఓడించడం ఒక్కరిగాల్లో సాధించాలని ఎవరొస్తే వాళ్ళని తనతో పాటు చేర్చుకుని కోటని కట్టి వైఎస్ఆర్ పార్టీని ఓడించడం కోసం ప్రయత్నం చేయడంలో ముఖ్యంగా ఆయన తీసుకున్న ప్రధాన అస్త్రం ఏంటంటే అందరినీ అబద్ధాన్ని ప్రజల్ని నమ్మించే విధంగా జనం తీస్తారు. ఎలా తీసుకెళ్ళారంటే గతంలో ఆయన హామీలు ఇచ్చి మోసం చేయడం ఇప్పుడు కూడా మర్చిపోయే విధంగా పచ్చి అబద్ధాన్ని ఆచరణ సాధ్యంగాని హామీలు కూడా ప్రచారం చేశారు. ప్రజలు వస్త్ర భద్రరాజు గారు లాంటి ముఖ్య నాయకులు, మన నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మన మేనిఫెస్టో గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మనం చెప్పిన కాదు సర్టిఫికేట్ ఇస్తున్నాం, మనం చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పడం నిజాయితీ మనం ఎన్నికలకు వెళ్ళాలి. నిజాయితీగా వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో వెళ్ళింది. కానీ చంద్రబాబు యొక్క అబద్ధం ఆ అబద్ధమే తెలిసింది. ఏడాది తిరిగిన తర్వాత చూస్తే ఇచ్చిన ఏ హామీని అమలు చేసే ధోరణి కనిపించకుండా ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ నోరెత్తకుండా బెదిరింపు ధోరణిలో కక్ష సాధింపు ధోరణిలో ముందుకెళ్తున్న సంగతి కూడా మనం తెలుస్తున్నాం. ఈ క్రమంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీని సమర్థంగా పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది కూడా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబు మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి మోసం తీసుకునే విషయాన్ని ప్రజలు చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇబ్బంది ఒక ప్రతి ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో 90% మూడు ఉన్న
మన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మన బాధ్యత ప్రజల తరఫున ప్రజల ఆలోచనని ప్రతిపక్ష ఏదైతే అధికార పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చే దిశ మనం వాళ్ళ మెడ నుంచి వారితో ఆ కార్యక్రమాలు చేయడంతో ప్రతిపక్ష పార్టీ ఉందన్న విషయాన్ని ముందుగా మనందరికీ మనం చేస్తాం. ఎందుకు ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంది, ఎందుకు చంద్రబాబు గారు ఎంతసేపు చెప్పారు వాళ్ళ పార్టీ కాదు, ఎందుకంటే మోసం తగానే ఉండదు, మోసంతో ఈ కార్యక్రమం చేసుకుంటారు. సంవత్సరమైంది ఇవాళ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసిందని కనిపిస్తుంటారు. కానీ ఆ నాయకుల అర్థం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరికి నాలుగు మండమా అంటారు, అడిగితే కాల్ చేస్తామంటున్నారు, అడిగితే దేనిపడి మాట్లాడతారు. ఈ వేదిక ద్వారా ఈ బతుకు పెద్దగా పౌరుగా వారికి మనం చేస్తారు. వాళ్ళకి చెప్తున్నాం, ఇది మా బాధ్యత. మీరు ఎన్నప్పటికీ కూడా మేము మెల్లబట్టి మీతో ఈ కార్యక్రమాన్ని మీకే వాగ్దానం దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. ఒకవేళ మీకున్న తక్కువ విద్యతో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చూసాం. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు లేదా కర్మాబు గారు మీరు ఆ వాగ్దానం గుర్తి వాగ్దానం ఒకటి కాదు, ఒకటి కాదు. మా ప్రతిజ్ఞ అన్నారు, మా తనగా మీ బాగున్నారు, దానికి వచ్చి ఎందుకు వచ్చి సాక్ష్యంగా పెట్టించారు, కార్యక్రమం చేశారు. ఎంత మొత్తం చేశారండి మీరు. ఇంత వల్ల ఆలోచన కోరుకున్నారు. కాబట్టి మేము కార్యక్రమం ఈ సమావేశం పెట్టుకొని రేపు ప్రధానమంత్రికి వెళ్తున్నాం, రేపు చంద్రబాబుకి వెళ్తున్నాం, ప్రజలు వచ్చి వాస్తవాలు తెలియ చెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చక్రాల శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. చక్ర శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. ఇంకా చెప్పండి, 2020లో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలో వచ్చిన పరీక్షల్లో ఈ గ్యారెంటీని వాగ్దానం అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి అదే మన సమయంతో పయనిస్తామని చెప్పారు. వచ్చే నాడు ఏంటండి, చంద్రబాబు నాయుడు వచ్చేనాడు మీరు ఏం చేశారు కోరుతున్నారు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామ సభలు పెట్టినప్పుడు అక్కడ ప్రభుత్వం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిన సందర్భంగా అదనపు తరగతులను ఎమ్మెల్యే సత్యప్రభరాజ ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. నాడు నేడు పేరిట కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారు. పాఠశాలకి రంగులు, పుస్తకాలపై బొమ్మలు వేసుకుని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యం పెడుతుంది అన్నారు. సమయానికి విద్యార్థులకు పుస్తకాలు, కిట్స్ పంపిణీ చేయడం, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం నాసిరకం కిట్స్ ఇస్తే కూటమి ప్రభుత్వం నాణ్యతతో కూడిన కిట్స్ పంపిణీ చేస్తుందన్నారు. ఇంతమంది విద్యార్థులు స్కూల్కి వస్తే అంతమంది తల్లికి వందనం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మీ పేరెంట్స్ వస్తే వారిని కూడా రమ్మని చెప్పండి అమ్మా. మొట్టమొదట పెద్ద విద్యార్థులు 9th క్లాస్ మహేశ్వరి గణన అటు చూడు నాన్న అటువైపు చూడాలి. యామిని ఫ్రమ్ బాయ్స్ సైడ్ మహేంద్ర కమ్ క్విక్ నాన్న. అది అలాగే సార్. నెక్స్ట్ మణికంఠ ఫ్రమ్ బాయ్స్ సైడ్. లాస్ట్ ఇయర్
and Datri. And you follow your line from 7th class. Lavanya. Sir, మీరు అలా వచ్చేసండి. రవిరత్నం ఎంపీపీ స్కూల్ కొత్త. ఇక్కడ మా పిల్లల ఆతృత ఏంటంటే మేడం, మీ సువర్ణ హస్తాలతో స్వీకరిస్తే అది ఎప్పటికీ మధురానుభూతిగా ఉంటుందనే సంకల్పంతో 9 రకాల స్కూల్స్ ఏర్పాటు చేసి కిడ్స్ ని స్వీకరిస్తూ ఉన్నారు. ఈ పిల్లలకి సంబంధించిన అన్నిట్లోని ఆఖరికి వారికి ఇచ్చే ఆహారంలో చిక్కీలు అయితేనే, వారికి పెట్టే మధ్యాహ్నం భోజన పథకం అన్నిట్లోని నాణ్యత లోపించి నాడు నేడు అనే కార్యక్రమంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు అవినీతిని కూడా చేయడం జరిగింది. విద్యా వ్యవస్థనే, ఒక ఉపాధ్యాయుల్ని వారు మేము ఎందుకున్నాం అనే విధంగా వారిని కూడా మార్చేసి విద్యా వ్యవస్థనే నాశనం చేసేసింది. మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా డిఎస్సిని తీసుకొచ్చింది. డిఎస్సి మీద తొలి సంతకం చేసింది. డిఎస్సి ద్వారా ఎన్నో వేల మందికి ఉపాధ్యాయ పోస్టులు అన్నవి త్వరలో రాబోతున్నాయి. అదేవిధంగా మా నాయకులు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఎన్నో పెను మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు, విద్యా వ్యవస్థని నిర్మించాలి, విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దాలి, ఈ విద్యా వ్యవస్థలో రాజకీయం అనే రంగు ఉండకూడదు అని ఎన్నో మార్పులను తీసుకొచ్చారు. అందుకు చేసే ఈ కిడ్స్ ఏదైతే స్కూలు యూనిఫామ్ అయితేనే, పుస్తకాలు అయితేనే ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగు అన్నది కనపడకూడదు. వారికి స్వతంత్రంగా వారి విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా ఒక రాజకీయ రంగును తీసుకురాలేదు. ఎన్నో పని మార్పులు తీసుకొస్తూ అందులో భాగంగానే ఈరోజు మనం ప్రారంభించుకున్న ఈ ఏదైతే మండల ప్రాథమికోన్నత పాఠశాల నుంచి జిల్లా పరిషత్ పాఠశాల అప్గ్రేడ్, నిజంగా ఈరోజు నేను ఈ సంవత్సర కాలంలో ఎన్నో రహదారులు అయితేనే, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పాల్పంచుకున్నాను. వాటి శంకుస్థాపనలు అయితేనే, వాటిని ప్రారంభోత్సవాలకు అయితే వెళ్ళడం జరిగింది. వాటి అన్నిటికన్నా ఈరోజు నేను ఈ కార్యక్రమానికి నిజంగా చాలా ఆనందంగా, నాకు నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటాం. ఎందుకంటే విద్య అన్నది మనం ఎవ్వరూ కూడా అందుకోలేని సంపద. విద్య లేని వాడు వింత పసుపు అంటారు. మనం తల్లిదండ్రుల నుంచి మనం ఎవరికైనా కూడా విద్య అన్నది ఈ రోజుల్లోనే కాదు, ఎప్పటికీ కూడా చాలా ముఖ్యమైనది. అటువంటి విద్యని నేను ఏలసం నుంచి ఎర్రవరం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా రహదారుల్లో పిల్లలు స్కూల్ టైమింగ్స్లో బస్సు కోసం రోడ్ల మీద నిలబడినప్పుడు, అయ్యో వీళ్ళు ఎలా వెళ్తారు, జాగ్రత్తగా వెళ్తారా లేదా, ఈ రోడ్ల మీద నిల్చున్నారు అని చాలాసార్లు అనుకోవడం జరిగింది. ఈరోజు ఇలా అప్గ్రేడ్, ఈ ఒక మన ఏలేశ్వరం మండలంలోనే 4 స్కూల్ని అప్గ్రేడ్ చేయడం నిజంగా ఈ సందర్భంగా మనందరం కూడా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారికి ఈ సందర్భంగా మనందరం కూడా కరతాల. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో భాగంగా స్థానిక అంజనా జూనియర్ కళాశాలలో గంజాయి వద్దు, గౌరవంగా బతుకుతామని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కళాశాల ఆవరణంలో మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మత్తు పానీయాలపై జరిగే అనర్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా వచ్చే నష్టాలపై వివరించారు. అనంతరం కోటగుమ్మం సెంటర్ నుండి ఉప్పాడ సెంటర్ వరకు విద్యార్థులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ర్యాలీ నిర్వహించి మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వినియోగం ద్వారా వచ్చే నష్టాలు వివరిస్తూ ర్యాలీ చేపట్టారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు కొంజర్ల అప్పారావు, భాస్కరాచార్యులు, పారాలీగల్ వాలంటీర్ కామేశ్వరరావు, అంజనా కళాశాల ప్రిన్సిపల్ మాగపు దైవం, విద్యార్థులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చేసేటువంటి మహర్మాణి ఏదైతే ఉన్నదో గాంజా, కొకేన్, అలాగే ఓపియం, ఇలాగ కొన్ని రకరకాలైనటువంటి డ్రగ్స్ మనకి తెలియకోకుండానే మనం మనం చదివేటువంటి కాలేజీల్లో అయితేనేమండి, మనం ఎంచుకున్నటువంటి స్నేహితుల ద్వారా అయితేనేమండి, లేదా మనం తిరుగుతున్నటువంటి సొసైటీలో అవుతే ఉండొచ్చు, మన జోలికి వచ్చిందంటే కనుక, మన దగ్గరికి వచ్చిందంటే కనుక మనం దానికి బానిసవేమంటే కనుక యువత అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఐఎస్టీలో 10వ ఆంధ్ర నావల్ యూనిట్ ఎన్సీసీ 9వ వార్షిక శిక్షణ శిబిరం కొనసాగుతుంది. క్యాడెట్లు వివిధ కార్యకలాపాల్లో చురుగ్గా శిక్షణ తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా క్యాంపు అడ్జుటెంట్ డాక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి, పిఐ సిబ్బంది ఈశ్వరరావు, ఏఎన్ఓలు నాగరాజు, శ్రీలక్ష్మి నారాయణ, గోవిందు, పేచలయ్య సమక్షంలో క్యాడెట్లు గన్ ఫైరింగ్ డ్రిల్, ప్రాక్టీస్, సెమాఫోర్, నాట్స్ట్రిప్, మోడలింగ్ వంటి ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్సీసీ నావల్ యూనిట్ వార్షిక శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎన్బీకే ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు వంటి జిల్లాల నుండి సుమారు 600 మంది క్యాడెట్లు శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు. కళాశాలలో శిక్షణ అనుగుణం గన్ ఫైరింగ్, ఆస్టికల్ డ్రిల్ చేసేందుకు కళాశాల కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వస్తువుల్ని సమకూర్చడం జరిగిందన్నారు. తమ కళాశాలలో శిక్షణ తీసుకున్న ఎంతో మంది క్యాడెట్లు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నట్లుగా డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ 5 సెక్యూరిటీ క్లాసిఫికేషన్ లో ట్రాన్స్మిటెంట్, సెమాఫోర్ మెసేజ్, టెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఏటీసీ క్యాంప్ మనం చెప్పింది ఐసీసీ క్యాంప్ విల్ బి కండక్టెడ్ ఎట్ చాలా మంది కంట్రీలో ఉన్నారు. సిఓ ఆర్పిఎస్ అని రాస్తాం కదా, సో కోర్ప్స్ అని కానీ ఇక్కడ 5 గంటలు వేసాం లేదా, ప్రతి రోజు లేపబోయిన లేస్తున్నాం లేదా, మొదటి 2 రోజులు లేపాం, షార్ప్ టైంలో రావాలి. నెక్స్ట్ ఉండదు ఏంది, ఒబే విత్ ఆర్డర్. ఏదైనా ఆర్డర్ మన ఆరోగ్యం డిసైడ్ అయిపోయింది. మనం తినే ఫుడ్ని బట్టి మన బ్యాక్టీరియా బాగా ఏమైంది, ఫీవర్ వచ్చినా దాని మీద మనం ఆటోమేటిక్గా యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇంజెక్షన్స్ అని, ట్యాబ్లెట్స్ అని, కొంతమంది అంటే హోమియోపతి, ఇలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఈ పైనుంచి చూద్దాం, ఎయిర్ ఎక్కువగా ఫాలో అవుతుంటుంది మన వాళ్ళకి. ఎందుకంటే వాటర్ కంటామినేషన్లో తేడా వచ్చినప్పుడు ఇంకా నువ్వు చెప్తావా నెక్స్ట్ బ్రావో ట్యాంగో బీటీ విద్యానగర్ ఎన్బీకేఆర్ ఐఎస్టీలో యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ ఎన్సీసీ వారిచే జరపబడుతూ ఉంది. ఈ క్యాంపు 10 రోజుల పాటు జరుగుతుంది. అనేక స్కూల్ విద్యార్థులు, అనేక కళాశాలల విద్యార్థులతో పాటు ఈ కళాశాలలో చదువుతున్న ఎన్సీసీ క్యాడెట్లు కూడా ఈ క్యాంపులో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్యాంపుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఈ కళాశాలలో సమకూర్చబడ్డాయి. ఈ క్యాంపుకి సుమారు 600 మంది క్యాడెట్లు అటెండ్ అవుతూ ఉన్నారు. వారికి కావలసిన హాస్టల్ సదుపాయము, గ్రౌండ్ సదుపాయము అన్నిటిని రెడీ చేసి పెట్టడం జరిగింది. ఈ ఎన్సీసీ క్యాంపు కోసము కళాశాలలో ఫైరింగ్ రేంజ్ సౌకర్యము, ఆబ్స్టికల్ ట్రైనింగ్ సౌకర్యాలు, డ్రిల్ సౌకర్యాలు, మరెన్నో సౌకర్యాలు ఈ క్యాంపుకు అనుగుణంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం ఇటువంటి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపులు, కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపులు ఇక్కడ జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఇటువంటి సౌకర్యాలన్నింటినీ కళాశాల కరెస్పాండెంట్ శ్రీ నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇటువంటి సౌకర్యాలన్నింటినీ సమకూర్చడం వల్ల ఇటువంటి క్యాంపులు ప్రతి సంవత్సరం జరపడానికి వీలు పడుతూ ఉంది. కళాశాల లోపల జరిగే ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఈ 10 రోజులలో ఎన్సీసీ క్యాడెట్లు
కొన్ని ఇతర ప్రదేశాలను కూడా సందర్శించడం జరుగుతుంది. హిల్ మౌంటైనరింగు, షిప్ బిల్డింగు ఇటువంటి కార్యక్రమాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళి నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదేగాక ఈ ఎన్సిసి క్యాడెట్లో ఒక ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపు జరుగుతుండడం వల్ల ఈ కళాశాలలో ఉండే రీసెర్చ్ ల్యాబొరేటరీసు, రోబోటిక్ ల్యాబొరేటరీసు, అనేక అధునాతన తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో గత 3 ఏళ్లుగా దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా శ్రీ శుక్రవారం అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నేలూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన గూడూరు రమేష్ రెడ్డి, కవితమ్మ, గూడూరు సనత్ కుమార్ రెడ్డి, శ్రావణి దంపతులతో పాటుగా చిరంజీవి ధన్వికారెడ్డి, గూడూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ సమక్షంలో అమ్మవారి చీర, సారే, పసుపు, కుంకుమ, కండువాలతో దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకునే భక్తులు 2 నెలల ముందుగా ఆలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీరెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, శరవణన్, బాలు, బల్లవోలు సుధాకర్, స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది, వెంకటకృష్ణయ్య, కుమార్, కిష్టయ్య, సుధీర్, సందీప్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, ఇప్పలపల్లి కిష్టయ్య, రామయ్య, కోటేశ్వరరావు, ఆలయ పూజారి సాయి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ చతుర్భుజ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, మాధవి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద మంత్రాలతో అమ్మవారికి అభిషేకాలు, హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల్లో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 5 మంది యువకులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3.5 లక్షల రూపాయలు విలువ చేసే 20 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గంజాయి అక్రమార్కులపై ఉక్కుమాదం మోపుతున్నామని నాయుడు డీఎస్పీ చంద్రబాబు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని, గంజాయి అమ్ముతున్న, సేవిస్తున్న యువకుల తల్లిదండ్రులతో ఇప్పటికే పలుమార్లు అవగాహన కల్పించామన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇంకా కొంతమంది అనుమానితుల్ని గుర్తించామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో అన్నార్పోలూరు దగ్గర ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ గా ఉండే ఖాళీ స్థలంలో 5 మంది గంజాయికి తోటి ఉన్నారన్న సమాచారంతో డిస్టిక్ ఏగల్ టీం ఆధ్వర్యంలో సుల్లూరుపేట సిఐ గారు, తడ మరియు సుల్లూరుపేట ఎస్ఐలు అలా సమాచారాన్ని అందుకొని అక్కడ రైడ్ చేయటం వల్ల 5 మంది మనుషులు ప్లస్ 20 కేజీల గాంజా దొరకడం జరిగింది. ఈ 5 మందిలో ముఖ్యంగా తొండా మునిశేఖర్ అనే అతను, వై సునీల్ అనే అతను ఇంపార్టెంట్ ఫెలోస్, వాళ్ళతో పాటు రాజేష్ అనే అతను ఉన్నాడు. ఇంకా 2 ఉన్నారు వాళ్ళ అసోసియేట్స్. వీళ్ళందరూ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇంకా పంచాలి, కొంతమందికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి పంచుకోవాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమాచారంతో వాటిని పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ లో ఉండే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈ తడ, సుల్లూరుపేట మండలాలు ప్లస్ శ్రీ సిటీ మండలాలకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు. ఇది కాకుండా వీళ్ళు దీన్ని చెన్నై ఆ ప్రాంతానికి కూడా కొంతమందికి చేస్తున్నారనే సమాచారం ఉంది. ఈ కేసు దర్యాప్తులో సుల్లూరుపేట సిఐ గారు ఇంకా ముందు మిగతా ఎక్యూజ్ని కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. దీనికి మాకు బాగా సహకారం ఇచ్చినటువంటి డిస్టిక్ ఏకల్ టీం తిరుపతి ఎస్పీ గారి హర్షవర్ధన్ రావు సార్ ఆధ్వర్యంలో మరియు అడిషనల్ ఎస్పీ ఎల్ఎన్ఓ రవిమనోచార్య ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారంతో ప్లస్ లోకల్ గా వచ్చిన ఇన్పుట్స్ చేసుకుని వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గంజాయి ఎవరైతే తాగేయటానికి అలవాటు పడి దాన్ని అదొక బలహీనతగా మారిందో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయాలనే ఉద్దేశంతో
ఈ కన్జ్యూమర్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళ బలహీనతల్ని దానికి అవసరమైనటువంటి ఏదైనా డీఅడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇవ్వడం గురించి కానీ, లేకపోతే ఎలా కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడం గురించి కానీ ప్రణాళికలు రెడీ చేస్తున్నాం. దీని ముందు ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లోకల్ వాళ్ళే ఉన్నారు. లోకల్ అంటే సుల్లూరుపేట, తడ, సత్యవేడు. ఇది సుమారుగా 3,50,000 ఉంటుంది. మెయిన్ రోడ్ మీదనా? అమ్మాయిలు కాడ వచ్చినప్పుడు ఓ నరకం బంగారు సార్ ఏం మాట్లాడుతున్నారు రోజు ఈవినింగ్ కూడా ఎమర్జెన్సీ మీద మోదీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. సహజ సంపదను దోచుకు తిన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టారు. మణిపూర్, గోద్రా అల్లర్లు మీ ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం కాదా? ఆ ఎమర్జెన్సీతో పోల్చితే ఈ ఎమర్జెన్సీ ఎక్కువ. పోలవరం ప్రాజెక్టును మోదీ నిర్వీర్యం చేస్తున్నాడు. ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే పార్లమెంట్లో ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేడు. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, పిల్ల కాల్వలు అన్ని సముద్రంలో కలవాల్సిందే. వైసీపీ కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. ఇందిరాగాంధీ గారి గురించి, ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారే మోడీ గారు. మరి మోడీ గారు సమాధానం చెప్పాలి. ఎమర్జెన్సీకి మించిన ఎమర్జెన్సీ మోడీ గారి పాలనలో చూస్తున్నాం. గత 11 సంవత్సరాలుగా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీయే చూస్తున్నాం మన దేశంలో. మోడీ గారి వల్ల ఒక గోద్రా అయినా, ఒక మణిపూర్ అయినా ఈ ఘటనలన్నీ జరిగాయి, ఈ హత్యలన్నీ జరిగాయి అంటే ఎవరు కారణం? అది కాదా ఎమర్జెన్సీ? దాన్ని ఎమర్జెన్సీ అనరా? కనీసం ఈ రోజు వరకైనా మోడీ గారు మణిపూర్కి వెళ్ళారా? అక్కడ వాళ్ళని పరామర్శించారా? బీజేపీ ఒక రైటిస్ట్ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. మరి అది కాదా ఎమర్జెన్సీ? మోడీ గారు సమాధానం చెప్పాలి. మీరు చేసిన అరాచకాలకి, మీరు చేసిన ఎన్ని హత్యలు, గోద్రా అయితేనేమి, మణిపూర్ అయితేనేమి, ఇలా ఎన్ని చోట్ల మతం పేరు మీద మీరు చేసిన హత్యలు, ఇది కాదా ఎమర్జెన్సీ? అన్ని ఇన్స్టిట్యూషన్స్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారే. ఈడీ అయినా, ఐటీ అయినా, సిబిఐ అయినా, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా మీ గుప్పెట్లోనే పెట్టుకున్నారే. ఇది కాదా ఎమర్జెన్సీ? మోడీ గారు సమాధానం చెప్పాలి. అదానీ, అంబానీ లాంటి వాళ్లకు పోర్టులు రాసిచ్చేస్తున్నారు, విమానాశ్రయాలు రాసిచ్చేస్తున్నారు, గనులు రాసిచ్చేస్తున్నారు. మరి ఇది కాదా ఎకనామిక్ ఎమర్జెన్సీ? మోడీ గారు సమాధానం చెప్పాలి. అసలు ఈ దేశంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? ఎవరు మాట్లాడగలుగుతున్నారు? మీడియా మాట్లాడగలుగుతుందా? ప్రజలు మాట్లాడగలుగుతున్నారా? ఆఖరికి పెద్ద పెద్ద పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, వీళ్లకు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు. ఎక్కడ మాట్లాడితే కేసులు వేస్తారు, మమ్మల్ని లోపలేస్తారు అని బిక్కుమని ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలే బతుకుతుంటే ఇక సామాన్య ప్రజల కథ ఏమిటి? మరి ఇది కాదా ఎమర్జెన్సీ? మోడీ గారు సమాధానం చెప్పాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ నగరం సూర్యకళ మందిర్లో వైఎస్ఆర్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. అంజనా జూనియర్ కళాశాలలో గంజాయి వద్దు, గౌరవంగా బతుకుతామని నినాదాలు చేస్తూ ర్యాలీ. కోటమండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఐఎస్టీలో 10వ ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ 9వ వార్షిక శిక్షణ శిబిరం. కోట పట్టణంలో వెలిసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.